వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ మన్ ఆఫీషియల్. ఈరోజు మేము పన్నీర్ బిర్యానీ చేస్తున్నాం. రెసిపీ చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేడి అయినాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఫ్రై అయ్యే వరకు ఇంకోటి గిన్నె పెట్టుకొని అట్లా ఫ్రై అయ్యే వరకు ఒక గిన్నె తీసుకొని అందులో నూనె వేసి ఆలుగడ్డ వేయాలి. ఇది కూడా ఫ్రై అయ్యే వరకు కావాలి. తర్వాత కొత్తిమీర పుదీనా మిక్సీ చేసుకోవాలి. మనం మంచిగా కడుక్కోవాలి. మళ్ళా తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాయి చూడండి. ఫ్రై అయినాక స్లిమ్గా ఒక ప్లేట్ తీసుకొని ఇంత ప్లేట్ తీసుకొని ఇదంతా ఆనియన్స్ వేసేసుకొని చూడండి ఇక్కడ వేసుకొని తర్వాత పన్నీర్ కట్ చేసుకున్నాక పన్నీర్ అందులో వేసుకోండి. ఆయిల్ అయిపోతే మీరు వేసుకోవచ్చు. ఇట్లా పన్నీర్ వేసుకోవాలి. మళ్ళీ ఫ్రై అయ్యే వరకు కావాలి. ఆలుగడ్డ దానిలో కొంచెం కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. కొంచెం కొరియాండర్ పౌడర్, ఇంకా గరం మసాలా, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా, ఇంకా కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. కొంచెం బిర్యానీ మసాలా వేసుకున్నాక కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అది వేసుకోవాలి. కాకపోతే ఇంకా కొంచెం వేసుకోవాలి. అట్లనే పన్నీర్లో కూడా కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. కారం పొడి ఎంత వేసుకున్నాం, ఇంకా కొంచెం కారం పొడి. మేము స్పైసీ ఎక్కువ తింటాం, అందుకే ఎక్కువ కారం పొడి. మళ్ళీ ఉప్పు ఇంత. దీన్ని మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇలా చేసేది మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇలా మేము ఎక్కువ స్పైసీ తింటాం బట్ ఎక్కువ స్పైసీ వేసుకున్నాం. ఇలా మిక్స్ చేసుకున్నట్టు వేసుకోవాలి. తర్వాత కొంచెం ప్లేట్తో మూసేయాలి, అది ఫ్రై అయిపోతుంది. తర్వాత పన్నీర్ని కూడా కలుపుకోవాలి. ఇట్లా సూప్ చిన్నగా కలుపుకోండి. స్లిమ్ పెద్ద చేసిన ఇట్లా ఇందులో కూడా కొరియాండర్ పౌడర్ వేసుకున్నాం. మేము ఇది ఫ్రై వరకు ఫ్రై అవ్వాలి. ఇది బియ్యంకి ఇంత వాటర్ తీసుకున్నాం మేము. బియ్యం కొంచెం ఆయిల్ వేయాలన్నా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ మసాలా, కొంచెం బిర్యానీ మసాలా, ఈ పన్నీర్ ఫ్రై అయిపోయింది. ఈ ఫ్రై తీసేసి ఇప్పుడు బియ్యంకి నీళ్ళు పెట్టుకోవాలి. చూడండి పన్నీర్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి.
కొంచెంసేపు వదిలేయాలి దాన్ని. ఒక ప్లేట్ పెట్టుకొని కొంచెంసేపు వదిలేసేయాలి. నీళ్ళు బాయిల్ అయ్యే వరకు వదిలేయాలి. కొత్తిమీర పుదీనాని గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ పోసుకోవాలి. మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఇట్లా నీట్గా గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర పుదీనాని ఇక్కడ చూపించినట్టు గ్రైండ్ చేసుకోండి. ఆలుగడ్డ ఫ్రై అయిపోయింది. కొత్తిమీర పుదీనా పేస్ట్ కొంచెం వేసుకోవాలి. ఆలుగడ్డ ఫ్రై అయినాక ఇంత వేసుకోండి. మేమైతే ఇంత వేసుకున్నాం. ఇంత వేసుకోవాలి. మేము అంటే వేసుకోండి. నెక్స్ట్ దీన్ని మిక్స్ చేయాలి. మంచిగా. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొంచెం మూత పెట్టేయాలి. వాటర్ బాయిల్ అయినాక ఇలా రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకోవాలి. ఏందో అడుగుపో. నెక్స్ట్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మెత్తగా బంద్ చేసి పెరుగు వేసుకోవాలి. రైస్ బాయిల్ అయినాక రైస్ బాయిలింగ్ అవుతుంది. రైస్ బాయిల్ అయినాక ఇట్లా ఒక జాలతో తీసుకొని మనము ఇలా ఆలుగడ్డ ఫ్రై చేసుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకున్నాక ఇట్లా అలగ్ చేసుకోవాలి. దాని మీద పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ ఇక్కడ వేసుకున్నట్టు వేసుకోవాలి. పన్నీర్ ఇంకా కొంచెం రైస్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకా రైస్ వేసుకోవాలి. ఇంకా రైస్ వేసేసుకోవాలి. మనం ఫస్ట్ ఫ్రైడ్ వేసుకున్న ఆనియన్ పైన వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. మళ్ళీ మేము పైన నెయ్యి వేసుకుంటున్నాం. మొత్తం అయిపోయాక మళ్ళీ ఒకసారి మనం పెట్టుకోవాలి. స్టవ్ మీద కొంచెం పెట్టుకోవాలి. 10 minutes. దాని మీద ఏమైనా బరువు పెట్టాలి. రైట్, మనకి పన్నీర్ బిర్యానీ అయిపోయింది. యమ్మీ పన్నీర్ బిర్యానీ కంప్లీటెడ్. చూడండి, మంచిగా మిక్స్ చేసుకుంటాం. మంచిగా మిక్స్ చేసుకోవాలా. Completed paneer biryani. Thank you. Let's taste the paneer biryani. ఎట్లుంది డాడీ? Yummy, super.